నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. సంక్రాంతికి మార్కెట్ యార్డ్ కమిటీల నియామకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఏఎంసీ చైర్మన్ పదవుల్లో సగం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఛాన్స్ దక్కనుంది. క్షేత్రస్థాయిలో 10,000 పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. కూటమి నేతలకు కొత్త సంవత్సరం బహుమతి ఇవ్వనున్నారు. సహకార సంస్థలు, మార్కెట్ కమిటీల పదవులను జనవరిలో భర్తీ చేసేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలోపే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలని యోచిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా 2,300 వ్యవసాయ సహకార సొసైటీలు ఉన్నాయి. మొత్తంగా 6,900 మందికి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. భర్తీ చేసే బాధ్యతను ఇన్ఛార్జ్ మంత్రులకు అప్పగించారు సీఎం చంద్రబాబు. రెండవ దశలో జిల్లా సహకార బ్యాంకులు, జిల్లా మార్కెటింగ్ సంస్థల పాలక వర్గాల నియామకం ఉండనుంది. ఆ తర్వాతే రాష్ట్ర సహకార బ్యాంకు పాలక మండలిని ఖరారు కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాష్ట్రంలోని కూటమి పార్టీ నేతలంటే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఒక శుభవార్త కూటమి సీఎం చంద్రబాబు నాయుడు అందుకోనున్నారు. ఇందులో భాగంగా ఏదైతే కూటమి పార్టీ నేతలకు ఏదైతే ఉందో ఆ నేతలకందరూ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని నామినేటెడ్ పోస్టు కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారము. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిపి ఈ పదవులను భర్తీ చేసే విధంగా కూడా కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. ఇప్పటికే చాలా రోజులుగా కూడా పార్టీ నేతలు అంటే కూటమి పార్టీ నేతలు కూడా ఈ నామినేటెడ్ పోస్టుల కోసం కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అయితే జనవరిలో కొత్త సంవత్సరం ఆరంభంలోనే వాళ్ళకు శుభవార్త చెప్పేందుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మార్కెట్ యార్డ్ కమిటీ పదవులు కావచ్చు, అలాగే సహకార సంస్థల పదవులు కావచ్చు, ఇలా మొత్తం అన్ని నామినేటెడ్ పోస్టులు కూడా జనవరిలో భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు దాదాపు 10,000 పోస్టులు క్షేత్రస్థాయిలో నేతలకు ఈ దక్కనున్నాయి. అయితే ఇందులో భాగంగా ఎక్కువగా చూసుకుంటే మటుకు క్షేత్రస్థాయిలో దాదాపు 10,000 పోస్టులు దక్కే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకున్న మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు జిల్లా స్థాయికి సంబంధించి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అధిక శాతం అంటే దాదాపు సగం శాతం వాళ్ళని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు, కార్యకర్తలకు కూడా ఈ పదవులు అందేలా కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ విధంగానే ఆయన ముందుకు వెళ్తున్నారు. కూటమి పార్టీ నేతలు కూడా కూటమి పార్టీ నేత సలహాలు, సూచనలు తీసుకుని వాళ్ళకు చెప్పిన నేతలకు పదవులు ఇచ్చేలా కూడా సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,300 సహకార సొసైటీలు ఉన్నాయి. ఈ సహకార సొసైటీకి సంబంధించిన కూడా పదవులు, నామినేట్ పదవులు అందించే అవకాశం ఉంటుంది. వీటిలో ఈ సహకార సంఘాలకు సంబంధించి కూడా వ్యవసాయ సహకార సొసైటీకి సంబంధించి కూడా ఒక్కొక్క దానికి చైర్మన్ తో పాటు ఇద్దరు సభ్యులను నామినేట్ చేయడం ద్వారా దాదాపు 6,900 మందికి అవకాశం దక్కుతుంది నామినేటెడ్ పోస్టులకు సంబంధించి. వీటిలో ప్రత్యేకించి రిజర్వేషన్ లేకపోయినా స్థానిక పరిస్థితులను బట్టి పార్టీ కోసం కష్టపడిన వారికి సామాజిక న్యాయం పాటించేలా కూడా ఈ పదవులు దక్కేలా ప్రభుత్వం అందించాలని చెప్పి భావిస్తుంది. మొత్తం వీటితో పాటు తీసుకుంటే ఎమ్మెల్యేలు ఇచ్చిన ఏదైతే వాళ్ళు ప్రతిపాదిస్తారో వాటిని ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పరిశీలించి పార్టీకి నివేదిస్తారు. దాని తర్వాత కూటమి నేతలు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా వీటిపైన పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఆయా పార్టీ నేతలు కూడా ఈ పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. సంక్రాంతి నాటికి ఈ పదవులు భర్తీ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. రెండో దశలో చూసుకుంటే మటుకు సహకార బ్యాంకులు కావచ్చు, మార్కెటింగ్ సంస్థలకు కూడా 3 సభ్యుల పాలక వర్గాలు నియమిస్తారు. వీటన్నిటిని కూడా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. జిల్లా స్థాయి పదవులు ఆశిస్తున్న నేతలు ఇప్పటికే తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పలు దఫాలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తమకు పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు. అలాగే సహకార సంస్థల్లో వ్యవసాయేతర సంఘాల పదవులు కూడా భర్తీ చేసే యోచన కూడా ప్రభుత్వం ఉంది. మొత్తం తీసుకుంటే 100 సంఖ్యలో ఏదైతే ఈ మత్స్యకార సొసైటీకి సంబంధించి కూడా నామినేటెడ్ పోస్టు కూడా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ఆఫ్కామ్ రాష్ట్ర చైర్మన్ దశలో పలువురు జిల్లా నేతలు, జిల్లా ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. అయితే మత్స్యకార సామాజిక వర్గంలో ఇప్పటికీ 14 ఉపకులాలు ఉన్నాయి. అయితే ఈ మత్స్యకార కమిటీ చైర్మన్ పదవి మటుకు రాయలసీమ ప్రాంతానికి ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తం చూసుకున్న మటుకు రాయలసీమలో ఏదైతే ఇది ఆఫ్కాప్ చైర్మన్ మటుకు రాయలసీమకు చెందిన నేతకు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి టీడీపీ నేతలు చెప్తున్నారు. మొత్తం చూసుకున్నప్పుడు జనవరి సంక్రాంతి నాటి కూడా ఆ పార్టీ కూటమి సర్కార్ మటుకు పార్టీ నేతలకు, కార్యకర్తలకు శుభవార్త అందించే అవకాశం ఉంటుంది. జమీమా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.